దేవుని యొక్క బలమైన అభిషేకము మీదకు వచ్చును గాక. దేవుని యొక్క బలమైన అభిషేకము మిమ్మల్ని తాకును గాక. దేవుని ఆజ్ఞ అభిషేకము, పరిచయ అభిషేకము యేసుక్రీస్తు నామములో. ఎవరున్నారు నాకు తెలియదు, కానీ ఆ కన్ఫ్యూజన్లో ఎవరున్నారండి? ఎవరైనా ఉన్నారా? మీరున్నారా బ్రదర్? మీకు ఏదైనా డ్రీమ్ని బట్టి మీరు కొద్ది రోజులుగా మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారా? మీకు వచ్చిన ఒక దర్శనం మిమ్మల్ని బాగా కన్ఫ్యూజన్లో కొంచెం ఇబ్బంది పెడుతూ ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియచేస్తున్నట్లుగా ఒక పరిచర్య విషయంలో మీరు ఏదన్నా కన్ఫ్యూజన్లో ఉన్నారా? అవును సిస్టర్, వాళ్ళకి సంఘం కొరకు ఇచ్చేసినాము ఆ ప్లేసు. వాళ్ళు సంఘము వాడకుండా ఉంటున్నారు. మాకు ఏంటిగా ఇచ్చామా అనేది వెనక ముందు అవుతున్నాము. దేవుడే కదా చెప్పింది. ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. దేవుడు చెప్పింది వాస్తవా కదా? ఎస్. ఏ దేవుడైతే మీకు ఆ కళను దర్శనాలు ఇచ్చాడు, ఆ దర్శనాన్ని బట్టి మీరు గట్టిగా పట్టుకొని ఉన్నది. దానికోసం దేవుడు మార్గాన్ని సారాళం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చిన కళ దర్శనాలను బట్టి దేవుడు మన ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ఎవరున్నారు నాకు తెలియదు, కానీ ఆ కన్ఫ్యూజన్లో ఎవరున్నారండి? ఎవరైనా ఉన్నారా? మీరున్నారా బ్రదర్? మీకు ఏదైనా డ్రీమ్ని బట్టి మీరు కొద్ది రోజులుగా మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారా? గత ఎన్ని రోజులుగా మీరు బాగా కన్ఫ్యూజన్లో ఉన్నారు? 3 నెలలు బట్టి వస్తున్నాను. 3 నెలలు బట్టి కన్ఫ్యూజన్లోనే ఉంటున్నాను. మీకు వచ్చిన ఒక దర్శనం మిమ్మల్ని బాగా కన్ఫ్యూజన్లో కొంచెం ఇబ్బంది పెడుతూ ఉందా? కరెక్ట్ బ్రదర్. అవునా? అవునండి. ఓకే. ఇది రాష్ట్రకుల హో మన సిఖియరా మరోసారా పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియచేస్తున్నట్లుగా ఒక పరిచర్య విషయంలో మీరు ఏదన్నా కన్ఫ్యూజన్లో ఉన్నారా? అవును సిస్టర్, ఊర్లో పరిచర్య విషయం గురించి ఆగిపోయింది. బ్రదరు వేరే వాళ్ళకి సంఘానికి ఇమ్మన్నారు, కానీ వాళ్ళకి సంఘం కొరకు ఇచ్చేసినాము ఆ ప్లేసు. వాళ్ళు సంఘము వాడకుండా ఉంటున్నారు. మాకు ఏంటిగా ఇచ్చామా అనేది వెనక ముందు అవుతున్నాము. ఇంకోటి, దేవుడు మాకు ఇంటి విషయం గురించి ప్రార్థన చేస్తుంటే బ్రదర్ అన్నారు సొంత ఇల్లు మీరు కొంటారని చెప్పారు. కానీ కన్ఫ్యూజన్లో 5వ నెంబర్ బ్లాక్ చూపించాడు. ఆ బ్లాక్ కొన్నాము, అమౌంట్ కట్టాము, కానీ అందులోకి వెళ్తానికి మాకు కొంచెం రిపేర్ వర్క్ చేయడానికి ఎందుకు కొన్నామా అని ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడుతున్నాము. చూపించింది దేవుడు 5వ నెంబర్ బ్లాక్ చూపించాడు, అది కొనేమో, కానీ అందులోకి ముందుకు వెళ్తానికి లేదు. ఎందుకు కొన్నామా? ఇది అమ్మేయాలా? ఏం చేయాలి? అప్పులు ఉన్నాయి, ఈఎంఐలు కడతానికి లేవు, ఏం చేయాలనేది కన్ఫ్యూజన్లో ఉన్నాము. కన్ఫ్యూజన్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మీ అవతల మినిస్ట్రీకి మూత పడిపోయింది, మినిస్ట్రీ నడుస్తలేదు. అక్కడ ప్రేయర్ చేయడానికి అవకాశం కుదురుతలేదు. ముందుకి మళ్ళీ ఎక్కడికి వచ్చాము, ఎందుకు వచ్చామా అనేది అర్థం కాకుండా చాలా కన్ఫ్యూజన్ ఉంది. కళలు చూస్తే ఒక రకంగా వస్తుంది, దర్శనాలు ఒక రకంగా చూపిస్తున్నాయి, ముందుకు వెళ్తానికి అవకాశం కనిపిస్తలేదు. అనుకున్న విధంగా 5వ నెంబర్ బ్లాక్ చూపించాడు, అదే తీసుకోవాలనుకొని అనుకున్నాము. బ్రదర్ తోటి కూడా ప్రవచనం చెప్పాను, మీరు అదే కొంటారని చెప్పారు, అది కొన్నాము. కానీ అందులోకి వెళ్ళడానికి మాకు అమౌంట్ లేక, రిపేర్ చేయడానికి ఏమి లేక వెనక ముందు అవుతున్నాం. మళ్ళీ ఇవాళ దర్శనం ఇంకొక రకంగా చూపించాడు దేవుడు. చూపిస్తున్నాడు, దర్శనాలు ఒక రకంగా అవుతున్నాయి, మనమేమో ముందుకి జరిగేది ఒకటవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది వాస్తవం. ఒక కళ ఒకరిని చాలా ఇబ్బంది పడుతూ, చాలా కన్ఫ్యూజన్లో, దేవుడే కదా చెప్పింది ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. దేవుడు చెప్పింది వాస్తవా కదా? ఎస్. ఏ దేవుడైతే మీకు ఆ కళను దర్శనాలు ఇచ్చాడు, ఆ దర్శనాన్ని బట్టి మీరు గట్టిగా పట్టుకొని ఉండండి. దానికోసం దేవుడు మార్గాన్ని సారాళం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, నేను మిమ్మల్ని చూస్తుంటే మీ ముందు ఆ వస్తువుని ఏమంటారు నాకు తెలియడం లేదు, కానీ ఐఎమ్ సీయింగ్ ఇన్ ద స్పిరిట్. వ్యవసాయం చేసేవాళ్ళు పెద్ద పార లాంటిది పొడవుగా ఉంటుంది, కింద కొంచెం పారలాగా ఉంటుంది. నాగలి దాన్ని చూపిస్తూ ఒకసారి
నాగటి మీద చెయ్యి వేసినవాడు వెన్ను తిరగక మానడు. చెప్పాలి, వెన్ను తిరగక మానడు, ముందుకు సాగిపోవాలి. నాగటి మీద చెయ్యి వేసినవాడు అంటే నాకు తెలియదు బ్రదర్, పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే ప్రేరేపిస్తూ నాకు ఆ పిక్చర్ నాకు సడన్గా రాలేదు, అందుకే మిమ్మల్ని అడిగాను. ఆ పిక్చర్ని చూపిస్తూ మీరు ఏ నాగటి మీద అయితే మీరు చెయ్యి వేశారో ఆ నాగటి మీద చెయ్యి తీయక మీరు ముందుకు కొనసాగిపోండి. నాగలి అంటే దున్నుతారు కదా, కరెక్టే కదా, దున్నేదే కదా, దున్నేది. ఎస్, దున్నేది భూమి, పొలం. పరిచరణ గురించిన కన్ఫ్యూషన్, పరిచరణ గురించిన దర్శనము, ఆ దర్శనం బట్టి మీరు కన్ఫ్యూషన్లోను బాధలోను ఎటు ముందుకు నాకేం ముందు దారేం కనపడడం లేదా అనే బాధలో మీరు ఉన్నారనుకుంటే నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పదే 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 ప్రేరేపిస్తూ మీరు చూసిన కళ అదృశ్యం అనేది కాబట్టి ఆ అదృశ్యం అనేది మీ జీవితంలో నెరవేరబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు అదృశ్య స్వరూపి అయిన దేవుడు. దేవుడు ఉన్నాడా లేడా? ఆయన సన్నిధిని మనం చూస్తున్నామా, అనుభవిస్తున్నామా లేదా? ఏ కళ అయితే మిమ్మల్ని దేవుడు మీకు ఇచ్చాడు ఆ కళను పట్టుకొని ముందుకు వెళ్ళండి. మీరు ఆల్రెడీ నాగటి మీద చెయ్యి వేశారు, ఆ చెయ్యిని వెనక్కి తీయకుండా ముందుకు కొనసాగిపోండి. దేవుడు మీ పంటను గొప్పగా దీవించబోతున్నాడు. మీరు ఏ పొలానైతే దున్నబోతున్నారో ఆ పొలంలో గొప్ప పంట పండబోతుంది. మీకు దేవుడు ఏ కళనైతే ఇచ్చాడో ఆ కళ నెరవేరబోతుంది. ప్రియ దైవజనమా, మీకు వచ్చిన కళను బట్టి దర్శనాలను బట్టి భయపడక కలవరపడక ఏ దేవుడైతే ఏ దర్శనాన్ని ఇచ్చాడో ఆ దర్శనం వైపు ముందుకు కొనసాగిపోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, దేవుడు నాకు చెప్తున్నాడు పరిచర్య గురించిన దర్శనము దాదాపు దేవుడు మీకు చాలా ఇచ్చాడు. 5 to 7 దర్శనాలు దేవుడు మీకు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? చాలా ఇచ్చాడు. పోయిన అమావాస్య ఆల్ నైట్ ప్రేయర్ పెడదాం అనుకున్నాము, మళ్ళా పెడతానికి వెనక ముందు ఆలోచించి ఆగిపోయింది, బ్రేక్ అయిపోయింది. నాకు అమావాస్యకి ఆల్ నైట్ అంటే ఎంతో ఇష్టం. ఆల్ నైట్ పెట్టియాలి, ప్రేయర్ నడిపియాలని. ఆల్ నైట్ కంటే ఎంతో ప్రాణం ఇస్తాను, కానీ అది ముందుకు సాగుతలేదు సిస్టర్. నాకు దాని గురించి బాగా దుఃఖం. ప్రతి ఆటంకము, మీ పరిచర్యకున్న ప్రతి ఆటంకము ఒక దేవుని ప్రవక్తగా నజరుడైన యేసుక్రీస్తు నామములో మీ పరిచర్యకున్న ప్రతి ఆటంకము తొలగిపోవునుగాక. ఏ దురాత్మలైతే మీరు పరిచర్య చేయకుండా ఆపివేస్తున్నాయో, ఏ మనుషులైతే మీరు పరిచర్యకు ముందు కొనసాగకుండా ఆపివేస్తున్నారో వాళ్ళందరినీ బంధిస్తూ, ప్రతి దురాత్మను బంధిస్తూ దేవుని యొక్క అభిషేకం మీదకి నేను రిలీజ్ చేస్తున్నాను. నాగటి మీద చేయి పెట్టినవాడు వెనుతిరగగా ముందు కొనసాగిపోతే దేవుని యొక్క అభిషేకం మీ మీదకు వస్తుంది. ఏ దేవుడైతే మీకు కళల దర్శనాలు చూపించాడు ఆ కళల దర్శనాలు నెరవేర్చే సమయము రాబోతుంది. ప్రతి కన్ఫ్యూషన్ బయటకు వస్తుంది యేసుక్రీస్తు నామములో. ప్రతి కన్ఫ్యూషన్, ఏ డీమన్ ఆఫ్ కన్ఫ్యూషన్, లీవ్ హిమ్ రైట్ నౌ. ముందుకండి బ్రదర్. రీలార్ షోక్లో హోమారా జికియా. ఆ కన్ఫ్యూజన్ వల్ల మీరు ఏ పని చేయలేకపోతున్నారు. రీలారా షోరో షోక్లో హోమా రీరందరా షక్ల హాసికియరా మరో బ్రాసి రీలకు హోరా షిక్ర మరో సహాసియా. దేవుని యొక్క బలమైన అభిషేకము, పరిచర్య అభిషేకము, ఆ కళల నెరవేర్పు యొక్క సమయము అతి త్వరలో ఉంది. దేవుని యొక్క బలమైన అభిషేకాన్ని విడుదల చేస్తున్నారు. రిసీవ్ అనాథంగా మినిస్ట్రీ రైట్ నౌ. దేవుని యొక్క బలమైన అభిషేకము మీదకు వచ్చునుగాక. దేవుని యొక్క బలమైన అభిషేకము మిమ్మల్ని తాకునుగాక. దేవుని ఆజ్ఞ అభిషేకము, పరిచర్య అభిషేకము, పరిచర్య ముందు కొనసాగున్న అడ్డుకుంటున్న ప్రతి దురాత్మను బంధిస్తూ మీకు మార్గాలన్నీ సరళం చేయబడునుగాక యేసుక్రీస్తు నామములో. బ్రదర్, ఐఎమ్ సేయింగ్ ఇన్ ద స్పిరిట్. ప్రవక్త అయిన సమూయేలు దావీదును ఏ విధంగా అభిషేకించాడో అలాంటి అభిషేకము పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి కుమ్మరిస్తున్నాడు. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్.
దేవుని బలమైన అభిషేకం మీ మీద ఉండును గాక. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. దేవుని యొక్క బలమైన అభిషేకము మీ మీదకు వస్తుంది. ఆ కన్ఫ్యూజన్ కలిగించే, అయావాన్ని కలిగించే ప్రతి దురాత్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మీ మైండ్లో తీసివేసిన ప్రతి దురాత్మ బయటికి రా. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో ప్రతి దురాత్మ బయటికి రా. మైండ్లో కూర్చున్న ప్రతి దురాత్మ బయటికి రా. తండ్రి, ఆ బ్రదర్ని మీరు అభిషేకిస్తున్నందుకు వందనాలు. Receive your anointing of ministry. Receive your anointing of ministry. Receive anointing of ministry in Jesus mighty name. దయ్యముల మీదను, అపవిత్రాత్మల మీదను, రోగముల మీదను నా అధికారాన్ని అనుగ్రహిస్తున్నానని సెలవిచ్చిన దేవుడు, వాటన్నిటి మీద దేవుడు మీకు అధికారాన్ని ఇస్తున్నాడు. Receive it in Jesus name. Rila shoro maziki alako ho marazi kroma rashiki rasiki handara mazo praduria maro rashiki ramaro sahasia prakoma rashiki ramaro ziki ramaro shahandara. Receive the anointing of ministry, anointing of deliverance ministry. Receive it right now in Jesus name. In Jesus name. దేవుని దూత మీ మీద ఆయుతో అనంట్ చేయబోతున్నాడు. మీ షోల్డర్స్ అంతా బరువుగా ఉంటుంది. నేను చూస్తున్నాను. మీ షోల్డర్ అంతా వెయిటింగ్, ఒక తెలియని భారము. Receive it right now in Jesus name. Receive it in Jesus mighty name. Receive it in Jesus mighty name. Amen. బ్రదర్, మీ షోల్డర్స్ ఎట్లా ఒక తిమ్మిరిలాగా బరువుగా అనిపించిందా? కొంచెం బరువు ఉంది సిస్టర్. కొంచెం గట్టిగా. కొద్దిగా బరువు ఉంది సిస్టర్. ఏది ఏమైనా పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఒకసారి నాగటి మీద చేయి వేశారు కాబట్టి ఆగిపోక సాగిపోండి. మీకు ఇచ్చిన దేవుడి దర్శనము నెరవేరబోతుంది. ఆమేన్. మీ పొలములో బోరు పడింది. ఆమేన్. ఒక పొలములో బోరు ఉంది. ఆ బోరులో ఎక్కువ వాటర్. ఆమేన్.